ఆ జిల్లాలో 4 దశాబ్దాలకు పైగా పార్టీకి సేవలు అందించిన సీనియర్స్ ని పక్కన పెట్టేశారా? పార్టీకి లాయల్ గా ఉండటమే తాము చేసిన తప్ప అని వాళ్ళు వాపోతున్నారట. ఏనాడు కూడా పక్క చూపులు చూడకపోవడమే తాము చేసిన పొరపాట అని ఆవేదన చెందుతున్నారట. పార్టీ అధికారంలోకి వచ్చి 20 నెలలు దాటుతున్నా తమను ఎందుకు పట్టించుకోవడం లేదని వాళ్ళు అడుగుతున్నారట. వాళ్ళను కావాలని వదిలేశారా లేక ఆ నేతల్ని మర్చిపోయారా? వాళ్ళిక కూరలో కరివేపాకుగా మిగిలిపోవాల్సిందేనా అని అనుచరణగణం ఆవేదన చెందుతుందట. ఇంతకీ ఏదా జిల్లా, ఎవరా నేతలు? టీడీపీలోనే పుట్టారు, పార్టీతో పాటు పెరిగారు, పేరుకు మాత్రమే సీనియర్లా, పదవులకు పనికిరామా? పతివాడ ఫ్యామిలీలో పరేషాన్, ఐవీపీ రాజు ఆవేదన. టీడీపీ కంచుకోట విజయనగరం జిల్లాలో సుదీర్ఘకాలం పాటు పార్టీకి సేవలందించిన సీనియర్లకు పదవులు దక్కకపోవడంతో ఆ పార్టీ కేడర్ సైతం చర్చించుకుంటోందట. వారిలో ఒకరు మాజీ మంత్రి పతివాడ నారాయణస్వామి కాగా, మరొకరు జిల్లా పార్టీలో తొలి సభ్యత్వం తీసుకుని నిబద్ధతతో పార్టీ ఆవిర్భావం నుంచి సేవలందించిన నేత ఐవీపీ రాజు. జిల్లాలో తూర్పు కాపు సామాజిక వర్గానికి పెద్ద దిక్కుగా ఉన్న పతివాడ నీతి నిజాయితీతో హుందాగా రాజకీయాలు చేసిన పొలిటీషియన్ గా పేరు పొందారు. 1983 నుంచి 2019 వరకు 2 సార్లు మినహా వరుసగా ప్రతి అసెంబ్లీ ఎన్నికల్లో గెలుస్తూనే వచ్చారు. 7 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా పనిచేశారు. 2019లో చివరిసారిగా పోటీ చేసి వైసీపీ అభ్యర్థి వడ్డుకొండ అప్పలనాయుడు చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత నారాయణస్వామికి వయసు పైపడ్డంతో నెల్లిమర్ల నియోజకవర్గ ఇన్ఛార్జిగా కొత్త వ్యక్తి నియమించే పనిలో పడింది టీడీపీ అధిష్టానం. వయోభారం కారణంగా తనను తప్పిస్తే తన కుమారుడు తమ్మినాయుడు లేదా మనవడు పతివాడ తారక్కు నియోజకవర్గ ఇన్ఛార్జిగా అవకాశం ఇవ్వాలని చంద్రబాబుని పతివాడ కోరారట. అయితే చంద్రబాబు దానికి నిరాకరించి మీ కుటుంబానికి సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చి నియోజకవర్గ ఇన్ఛార్జిగా కర్రోతు బంగార్రాజును నియమించారు. పార్టీ నిర్ణయాన్ని స్వాగతించి బంగార్రాజుతో కలిసి పనిచేస్తూ వచ్చారు పతివాడ కుటుంబ సభ్యులు. అయితే పొత్తులో భాగంగా నెల్లిమర్ల సీటును జనసేన కేటాయిస్తే ఆ పార్టీ నుంచి లోకం నాగమాధవి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆమె విజయం కోసం అటు పతివాడ ఫ్యామిలీ, ఇటు కర్రోతు బంగార్రాజు కష్టపడి పనిచేశారట. ఆ తర్వాత కర్రోతు బంగార్రాజును మార్క్ఫెడ్ చైర్మన్ గా నియమించింది కూటమి సర్కార్. అయితే 4 దశాబ్దాలకు పైగా నియోజకవర్గంలో పార్టీకి సేవలందించిన పతివాడ కుటుంబానికి మాత్రం ఎలాంటి ప్రాధాన్యత దక్కలేదట. నారాయణస్వామికి కానీ ఆయన కుటుంబ సభ్యులకు కానీ ఎలాంటి నామినేటెడ్ పోస్టు దక్కలేదు. దీంతో వాళ్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. ఇక ఇలాంటి స్టోరీనే ఐవీపీ రాజుది. టీడీపీ ఆవిర్భావంతోనే ఆ పార్టీలో చేరిన ఐవీపీ రాజు ఆ జిల్లాలో తొలి సభ్యత్వం తీసుకున్న నేతగా రికార్డు సృష్టించారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా భుజానికెత్తిన టీడీపీ జెండాను దించనే లేదట. పార్టీ కష్టకాలంలో కూడా ఒంటరిగా ప్రజల్లోకి వెళ్లి పనిచేసిన నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. 4 దశాబ్దాలుగా ఎలాంటి గుర్తింపు దక్కకపోయినా ఆయన మాత్రం పార్టీని వీడలేదు. ఐవీపీ రాజుకు ఎమ్మెల్సీ ఇవ్వాలని క్యాడర్ డిమాండ్ చేసినా కుల సమీకరణల పేరుతో ఆ అవకాశం కూడా దక్కలేదట. నామినేటెడ్ పోస్టులకు కూడా ఐవీపీ పేరును పరిగణించలేదట. పోనీ పార్టీలో అయినా మంచి పదవి దక్కుతుంది అనుకుంటే ఉన్న ప్రధాన కార్యదర్శి పోస్టును కూడా తీసేశారు. దీనిపై ఉమ్మడి జిల్లా టీడీపీ క్యాడర్లో చర్చ జరుగుతోందట. పార్టీ అధికారంలోకి వచ్చి ఇన్నాళ్లైనా ఎలాంటి పదవులు దక్కలేదంటే మీ సేవలిక చాలు అని సీనియర్స్ ను పక్కన పెట్టినట్లేనా అని టీడీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయట.